హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంచనా వ్లాగ్స్. సో మేము రీసెంట్గా ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. అది మన కుక్కట్పల్లిలో పెట్టారు. అది అక్కడ ఎలా ఎంజాయ్ చేసామనేది వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో అందరికీ హాయ్. మా ఫ్యామిలీ నుండి ఇక్కడ ఎంటర్ అవ్వగానే టికెట్ తీసుకోవాలి. అడల్ట్స్కి అయితే 150 రూపీస్, చిల్డ్రన్కి అయితే 130 రూపీస్. బిలో 5 years అయితే ఫ్రీ ఎంట్రీ అండి. బండి పార్కింగ్లో పెట్టేసి టికెట్ తీసుకొని ఎంట్రీ అయితే చేసేసాము. ఇక్కడ ఫిష్ మౌత్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసి పెట్టారు. సో దట్ దాంట్లో నుంచి స్టెప్స్ దిగి మనం ఎంటర్ అవ్వాలి. ఇక్కడ చిన్న ఇట్లా ఫోటో పోస్టర్స్ లాగా పెట్టారు, అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ఇట్, ఆ ఎగ్జిబిషన్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఫిష్ అక్వేరియం అండి. లాస్ట్ ఇయర్ బాగా ఫేమస్ అయింది కదా మన హైదరాబాద్ ఫిష్ అక్వేరియం వలన, అట్లా అనమాట. సో ఎన్నో రకాల ఫిషెస్ అన్నీ ఒక ప్లేస్లో చూడడం అనేది ఇట్స్ అ నైస్ థింగ్. మంచిగా అనిపించిందండి నాకు. అన్ని రకాల ఫిషెస్ మనం ఎట్లాగో వెళ్ళి చూడలేము ఓషన్స్లో, సీలో. అవన్నీ మన సిటీలో వచ్చినప్పుడు చూడడం మిస్ అవ్వడం దేనికి అన్నట్టు వెళ్ళిపోయాము, చూసాం. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, సో అలాగే ఈ ఇయర్ కూడా వెళ్ళాము. మా పాప అయితే ఎంత వింతగా చూస్తుందో. లాస్ట్ ఇయర్ 3 members వెళ్ళాము, ఈసారి న్యూ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ మా చిన్న బేబీ శ్రీనిక కూడా వచ్చేసింది. తనతో పాటు పోయి చూసినాం అనమాట. ఇక్కడ ఫిషెస్లో మనకి స్పెషల్ ఏంటంటే టనల్ ఉంది, ఒక లోపల చిన్న టనల్ లాగా ఉంది. టనల్ లోపల కూడా ఫిషెస్ ఉన్నాయి. అక్కడ పెద్ద ఫిషెస్ ఉన్నాయి అనమాట. చూడండి ఎంత పెద్ద ఫిషెస్ ఉన్నాయి. రైట్ లెఫ్ట్ పైన అన్ని ఫిషెస్ ఉన్నాయి. ఇంక ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక ఫిష్ ఉంటుంది, అది ఉల్టా స్టిక్ అయిపోయింది. అయితే చచ్చిపోయింది అనుకున్నా, కానీ బై గాడ్స్ గ్రేస్ అది బతుకుందంట. మా ఆయన చెప్పేవారు, నాకు తెలియదు. సో దాన్ని రికార్డ్ చేశాను, మీకు కూడా ఇక్కడ వస్తుంది క్లిప్పింగ్, చూద్దరు. కానీ మొత్తం దాని ఇప్పుడు ఉల్టా ఫిష్ ఎలా ఉంటుందో అట్లా ఫిష్ బ్యాక్ సైడ్ అంతా మనకు కనిపిస్తుంది ఆ వీడియోలో. ఇక్కడ వస్తే చూడండి ఇదంతా ఫిష్ బ్యాక్ సైడ్ అనమాట. ఇట్లుండే, దానికి ఏమైందో అనుకున్నా, అది సంగతి. ఇది అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి స్కూబా డైవింగ్ అండి. చెప్తాను దాని గురించి కూడా. ఈ బ్లాక్ ఫిషెస్ అనేవి చాలా రేర్ ఫిషెస్ అనమాట. దీని ఐస్ ఎట్లా అంటే మనకు ఏమంటారు, స్పెక్స్ లాగా ఉంటాయి. దొడ్డు స్పెక్స్ పెట్టుకుంటే ఎలా ఉంటాయి అట్లా దాని ఐస్ ఉంటాయి. అవి అట్రాక్టివ్ బ్లాక్ క్యాట్స్ అంటారు వాటిని. ఇంకా మిగతా తెలిసిందే. సో ఇది స్కూబా డైవింగ్ మనం చెయ్యము, అక్కడ చేసేవాళ్ళు రైట్ సైడ్ ఒకరు లెఫ్ట్ సైడ్ ఒకరు వాటర్లో దిగుతూ పైకి లేస్తూ ఉంటారు. మనం చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు దిగి చూపిస్తారు ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనం డైరెక్ట్గా వెళ్ళి చూడలేము, బట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ థింగ్. మా పాప అయితే ఎంత వింతగా అనిపించిందో, చాలా బాగా ఎంజాయ్ చేసింది. మస్త్ హ్యాపీ ఫీల్ అయింది అది. దాన్ని చూసి మేము చాలా హ్యాపీ అయినాం. మీరు వీడియోలో చూడొచ్చు అదంతా కూడా. ఇక్కడ చూడండి ఇలా చేస్తారనమాట. చిన్న ఏరియాలో వాళ్ళే దిగి చూపిస్తారు. సో ఇంకా బయటికి వచ్చేస్తే కామన్గా గేమ్స్ అయితే ఉన్నాయి మనకి. పిల్లలకైతే ఫుల్ టైం పాస్ అండి, ఫుల్ ఆన్ టైం పాస్ అనమాట. చాలా బాగుంది. ఇంకా జైంట్ వీల్ ఉంటుంది ఇక్కడ. చిన్న స్టాల్స్ ఉన్నాయి, బిస్కెట్స్ అని, జ్యూసెస్ అని, సమ్మర్ డ్రింక్స్ అని, కప్ అండ్ సాసర్ ఉంది. అన్ని గేమ్స్కి మనకి టికెట్ కౌంటర్స్ ఆ గేమ్స్ దగ్గరే ఉంటాయన్నమాట. జైంట్ వీల్ చెప్పాను కదండి. సో ఇవన్నీ ఉన్నాయి. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంజనా వ్లాగ్స్. ఇంకా ఇలాంటి కంటెంట్ కావాలంటే ప్లీజ్ కమెంట్. థ్యాంక్ యూ. బాయ్.